चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति सुपदान्तिकम्। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। हरे कृष्ण, अंदरिकी स्वागతం। శ్రీమద్ భాగవతం క్లాస్ లోకి మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. ఈ 31వ అధ్యాయము జీవుల గతులను గూర్చి కపిల భగవానుడు ఉపదేశాలు. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ అధ్యాయాన్ని కొంచెం రికాప్ చేసుకొని మనం కంటిన్యూ చేసుకుందాం. అయితే అమ్మ ఆ దేవహూతి కొడుకు అయిన కపిల భగవాను అడుగుతుంది జీవుల యొక్క గతుల గురించి చెప్పమని. జీవుడు ఏ విధంగా మరలా ఈ జన్మను ఎలా తీసుకుంటున్నాడు, మరి ఆయన యొక్క జీవన విధానం ఏంటి, ఆయన స్థితి గతి ఏంటి, మరి ఇలాంటి జీవుడు ఇలాంటి జన్మల్లో ఇలాంటి మృత్యువులో బంధించబడి మరి తను ఏ విధంగా బయటికి రాగలుగుతాడు అనే విషయాల గురించి అడిగితే ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ అధ్యాయాన్ని కపిల భగవానుడు తల్లి అయిన దేవహూతికి చెప్తున్నాడు అన్నమాట. అయితే ముందుగా ఏమంటున్నాడంటే ఈ జీవుడు ఏం చేస్తున్నాడంట, తన యొక్క కర్మ ఫలాలని అనుభవించడానికి. మరి పోయిన అధ్యాయంలో మృత్యు అయిన తర్వాత జీవుడు మళ్ళీ తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తాడు అని చెప్పుకున్నాం. అలా తన యొక్క కర్మలను అనుభవించడానికి జీవుడు ఏం చేస్తాడు అంటే ఆయనకున్నటువంటి కర్మ ఫలాలను అనుభవించడానికి, ఆయనకున్నటువంటి పూర్వ జన్మ వాసనలని అనుభవించడానికి తగినటువంటి శరీరాన్ని భగవంతుడి యొక్క కరుణతో పొందుతాడనమాట. ఆ విధంగా ఆయనకి ఎలాంటి దేహాన్ని అయితే ఇస్తే తన యొక్క కర్మని తను తీర్చుకోగలుగుతాడో భగవంతుడు అలాంటి దేహాన్ని ప్రసాదిస్తాడనమాట. ఆ దేహాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి, ఇప్పుడు తండ్రి వీర్యం నుంచి తల్లి గర్భంలోనికి వెళ్తాడనమాట. ఎప్పుడైతే తల్లి గర్భంలోకి వెళ్తాడో అప్పుడు పిండం యొక్క అభివృద్ధి చెంది తన శిశువు రూపాన్ని తీసుకుంటాడు. ఈ అధ్యాయంలో పిండం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఆ విషయాన్ని కూడా చెప్పారనమాట. 5వ రోజు బుడుగ రూపంలో ఉంటుందంట, 10వ రోజు రేగి పండు సైజుకి వస్తుందంట, తర్వాత మాంసం ముద్దగా తయారవుతుంది, తర్వాతనేమో 1వ నెలలో తల ఏర్పడుతుంది, 2వ నెలలో హస్తాలు పాదాలు తర్వాత ఇతర అవయవాలు ఏర్పడతాయి, 3వ నెలలోనేమో వేళ్ళు కాళ్ళు గోర్లు తర్వాత వెంట్రుకలు ఎముకలు చర్మము జననేంద్రియాలు ఏర్పడతాయి, 4వ నెలలో రక్తము మాంసము కొవ్వు అస్థికలు ఇవన్నీ ఏర్పడతాయి, 5వ నెలలేమో ఆకలి తప్పికలు మొదలవుతాయంట, 6వ నెలలో కదలడం స్టార్ట్ చేస్తాడంట. తర్వాత ఇంకా ఆయన ఆకలి తప్పికలు వచ్చినప్పుడు మరి తల్లి ఏది తింటే అది తను స్వీకరించి తన యొక్క
పోషణ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు ఆ శిశువు ఎక్కడున్నాడు? తల్లి యొక్క ఆ మలమూత్రంలో ఎక్కడైతే ఉంటాయో ఆ మలమూత్రాలు ఉండే స్థలంలో ఉన్నాడన్నమాట. మరి ఆ మలమూత్రాల్లో ఏముంటాయి? పురుగులుంటాయి, కీటకాలుంటాయి. ఆ కీటకాలు ఆ పిల్లోడిని కుడుతూ ఉంటాయన్నమాట. పిల్లోడి యొక్క చర్మమేమో చాలా సుకుమారంగా ఉంటుందంట. ఆ కీటకాలు కుట్టడంతో మళ్ళీ మళ్ళీ మూర్ఛపోతూ ఉంటాడంట ఆ శిశువు. తర్వాత తల్లి కారం తింటే తనకి కారం అవుతుంది. తల్లి స్వీట్ తింటే తనకి స్వీట్ అవుతుంది. ఆ విధంగా ఆయన భరించలేని ఆవేదనకి గురవుతున్నాడనమాట. ఆయన పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? ఆ మలమూత్రపు గుంటలో ఉన్నాడు. అక్కడ కీటకాలు కుడుతూ ఉన్నాయి. తల్లి ఏది తింటే అది మండుతూ ఉందనమాట. ఇంకా ఎలా ఉన్నాడంట? పంజరంలో ఒక పక్షి ఏ విధంగా అయితే బంధించబడి ఉంటుందో, ఆ విధంగా తల్లి గర్భంలో పేగులన్నీ చుట్టుకొని ఆహ్, వంగిపోయి ఒక మూలలో ఉంటాడనమాట. ఎవరైతే అదృష్టవంతుడు ఉంటాడో, ఆ అదృష్టవంతుల్లో వాడికి అట్టి స్థితిలో ఉన్నప్పుడంట పోయిన జన్మలో చేసినటువంటి పాపాలన్నీ గుర్తుకొస్తాయంట. మరి అప్పుడు గుర్తుకొచ్చి ఆహ్, పాపం నిరాశ చెందుతూ ఉంటాడనమాట. ఎందుకు ఏడో నెలలో చైతన్యం వచ్చేస్తుంది. అదృష్టవంతుడికి ఇవన్నీ గుర్తుకొచ్చి తనేం చేస్తాడు అంటే, అబ్బో! నేను చేసినటువంటి పాపాలేగా నేనిప్పుడు ఈ స్థితిలో ఉన్నాను. మరి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? భగవంతుడిని ప్రార్థించాలి అని చెప్పేసి తను భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడనమాట. మరి ఆ స్థితిలో ఉన్నటువంటి అతను భగవంతుని చూస్తున్నాడు. లోపల కూడా చూస్తున్నాడు, బయట కూడా చూస్తున్నాడు భగవంతుని. మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడనమాట. ఏమని ప్రార్థిస్తున్నాడంట? నేను నువ్వు అన్నింటికి కారణం నువ్వే. మళ్ళీ అన్ని భయాల నుంచి దూరం చేసేవాడివి నీవే. అందుకే నేను నీ పాద పద్మాలను పట్టుకుంటున్నాను. నాకున్నటువంటి అన్ని భయాలను నువ్వు దూరం చేసేయి అనేసి వేడుకుంటున్నాడనమాట. ఇంకేమంటున్నాడు? నీ యొక్క మాయ ప్రభావం వల్ల నేనిప్పుడు తల్లి గర్భంలో ఉన్నాను. అంటే నా పాపాల వల్ల కూడా నేను చేసుకున్న పాపాల వల్ల నీ యొక్క మాయ వల్ల నేనిప్పుడు ఈ తల్లి గర్భంలో ఉన్నాను. మరి నువ్వు నాతో ఉన్నావు. నేనేమో ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాను. భగవంతుడు ప్రతి జీవిలో పరమాత్మ రూపంలో ఉన్నాడు. కానీ తనేం చేస్తూ ఉంటాడు? ఉపద్రష్ట హనుమంత. తనక్కడుండి చూస్తూ ఉంటాడు అంతే. తను ఎటువంటి పరిస్థితులు కానీ తన మీద ప్రభావం ఉండదు. ఆ విధంగా నువ్వు అవికారుడివి. నీకు నా వందనాలు అనేసి పశ్చాత్తాపపడుతూ, ఏడుస్తూ పాపము వందనాలు చేస్తూ ఉన్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే, నేను కూడా నీ యొక్క అంశనే. నేను కూడా దివ్యమైన వాడినే. కాకపోతే ఇప్పుడు ఏమైంది? నేను ఈ శరీరాన్ని తీసుకున్నాను. ఈ పాంచభౌతికమైన శరీరాన్ని తీసుకున్నాను కాబట్టి నా యొక్క గుణాలు పోయాయి. ఎందుకు? ఎప్పుడైతే జీవుడు దివ్యంగా ఉంటాడో భగవంతుడిలో ఉన్నటువంటి గుణాలను కలిగి ఉంటాడు. దివ్యమైన గుణాలను కలిగి ఉంటాడు. ఎప్పుడైతే జీవుడు ఈ భౌతిక శరీరాన్ని తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? కలుషితం అయిపోతాడు. అదే చెప్తున్నాడనమాట. నేను ఈ పాంచభౌతికమైన శరీరాన్ని తీసుకున్నాను కాబట్టి నా యొక్క లక్షణాలు, నా యొక్క గుణాలు, నా యొక్క ఏంటది అన్ని కూడా కలుషితం అయిపోయాయి. నా ఇంద్రియాలు కూడా కలుషితం అయిపోయాయి. దివ్యమైన స్థితిలో జీవుడు ఏం చేస్తాడు? దేవాది దేవుడి యొక్క సేవలో ఉంటాడు. వైకుంఠంలో దివ్యమైన వాళ్ళందరూ ఉంటారు. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? భగవంతుని యొక్క దివ్యమైన ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి వీళ్ళ ఇంద్రియాలను నియోగింపచేస్తున్నారు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు? పాంచభౌతికమైన శరీరం తీసుకొని మనకున్న ఇంద్రియాలని మన యొక్క ఆనందం కోసం మనం వినియోగించుకుంటున్నాం. అందుకే ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు ఈ పాంచభౌతికమైన శరీరాన్ని తీసుకొని కలుషితం అయిపోయాను. నా గుణాలు, నా ఇంద్రియాలన్నీ దుర్వినియోగం అయిపోయాయి అని చెప్పేసి ప్రాధేయపడుతున్నాడనమాట. ఇంకా నీ కరుణ లేకపోతే నేను నీ సేవ చేయలేదు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేను. అందుకే నీ కరుణ కావాలి అనేసి నీ నీ సేవలో నన్ను ఉంచు అని చెప్పేసి తను వేడుకుంటూ ఉన్నాడనమాట. ఎందుకు? భగవంతుడికంట భూత భవిష్యత్తు ఆయనకి తెలుసు. అన్ని వేళల్లో కూడా పరమాత్మ రూపంలో ఆయన నెలకొని ఉంటాడు. మనతోనే ఉంటాడు. మరి ఆయన ఏంటి? ఉపద్రష్ట హనుమంత. ఆయన మన హృదయంలో ఉన్నాడు.
మనం చేసే ఏదైతే ప్రతి పాప కర్మ అన్ని ఉన్నాయో ఆయన ఆధ్వర్యంలోనే చేస్తున్నాం. ఆయన ఉన్నాడు మన లోపల. మనం ఇప్పుడు ఏదైనా తప్పు పని చేస్తాము అంటే మన ఎవరు చూస్తలేరు అని అనుకోవడం మన తప్పు. భగవంతుడు చూస్తూ ఉన్నాడు. ఆయన మన హృదయంలోనే ఉన్నాడు. అవునా కదా? ప్రతి జీవి హృదయంలో ఉన్నాడు. ప్రతి అణువులో ఉన్నాడు. ప్రతి కణకణంలో ఉన్నాడు. మనం చేసే ప్రతి ఒక్కటి భగవంతుడు నోట్ చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అన్ని ఆయన నిర్దేశంలోనే జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఇప్పుడు నీ శరణు పొందుతున్నాను, ఇవన్నీ తొలగించేసే, ఈ పాపాలన్నీ తొలగించేసే, ఏవైతే త్రివిధ తాపాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి నన్ను బయటపడేలాగా చెయ్యి అని చెప్పేసి ఆ వేడుకుంటూ ఉన్నాడనమాట. తర్వాత తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ జఠరాగ్ని వేడికి కాలిపోతున్నాడనమాట. ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒకసారికి ఏమనుకుంటాడంటే, అబ్బా నేను ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే బాగుండు అనేసి అనుకుంటాడంట. కానీ మళ్ళీ ఒకసారి ఏమనుకుంటాడంట, బాబోయ్ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాననుకో, అక్కడికి వెళ్తే ఈ సంసార సాగరంలో పడిపోతాను, ఈ సంసారం అనే అంధకూపంలో పడిపోతాను, మళ్ళీ చావాలి, మళ్ళీ పుట్టాలి, జన్మ జరా మృత్యు వ్యాధి వలయంలో పడిపోతాను, అమ్మో ఇక్కడి నుంచి నన్ను రక్షించు తండ్రి అని చెప్పేసి ప్రాధేయపడుతూ ఏడుస్తూ తను ఏం చేస్తున్నాడు, భగవంతుడిని వేడుకుంటూ ఉన్నాడనమాట. ఈ విధంగా కపిల భగవానుడు ఆ దేవహూతి మాతకి చెప్తున్నాడు. ఎప్పుడైతే జీవుడు తల్లి గర్భంలో ఉంటాడో తను ఏం చేస్తున్నాడు, భగవంతుని యొక్క ప్రార్థన చేస్తున్నాడు. 10 నెలలు కాగానే ఏమవుతుంది, ఈ సూతివాయువుని వచ్చేసి తన్ని బలవంతంగా బయటికి నెట్టేస్తుంది అనమాట. చాలా అతి కష్టంగా తను బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసరికి ఆయన స్మృతిని అంతా కోల్పోతాడంట. ఏ విధంగా అయితే తల్లి గర్భంలో అదేంటి పురుగులతో పాటే ఉన్నాడు, పురుగులు కుడుతూ ఉన్నాయి. ఆ మంటలు, ఆ కష్టాలు, పోయిన జన్మలో చేసుకున్నటువంటి పాపాలు, భగవంతుడి యొక్క కృప, ఆయన యొక్క స్మృతి అన్ని కూడా మర్చిపోయాడు. అయిపోయింది, వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంకేం చేస్తున్నాడు? అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కపిల భగవానుడు, జీవుడు ఎప్పుడైతే బయటకు వస్తాడో, బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఏమి కావాలో తెలియని వాళ్ళ చేతిలో ఇప్పుడు పిల్లోడిని పెట్టారనమాట. ఆయనకి ఏం కావాలో ఎవరికి తెలియదు. ఆ పిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. వాడు ఆకలికి ఏడుస్తున్నాడా, నొప్పికి ఏడుస్తున్నాడా, ఆడుకోవాలని ఏడుస్తున్నాడా, దేనికి ఏడుస్తున్నాడో తెలియదు. దేనికి ఏడుస్తున్నాడో తెలియకుండా వాడు దేనికో ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి తోచినట్టుగా వాడిని చూసుకుంటూ ఉంటారనమాట. వాడు చీమ కుట్టినా వాడు వదిలించుకోలేడు. తర్వాత వాడు లాట్రిన్ పోయి దాంట్లో పడున్నా అక్కడి నుంచి లేవలేడు, కూర్చోలేడు, నించోలేడు, గోక పుడితే గోక్కోలేడు. అలాంటి దీన స్థితిలో ఉంటాడు. మరి దోమలు కుట్టుతాయి, నల్లులు కుడతాయి, అయినా కానీ ఏంటి తను ఏమి చేసుకోలేడు. అలాంటి పరిస్థితుల్లో తను ఉంచబడతాడు. ఆ విధంగా ఇవన్నీ కష్టాల్లో పాపం పెరుగుతాడు, పెద్దగా అవుతాడు. తర్వాత ఏమవుతాడు, వాడికి తగనివి కూడా కోరుకుంటూ ఉంటాడు. ఒకవేళ కోరుకునే దక్కకపోయేసరికి కోపం కూడా వస్తుంది అనేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా కోరుకునే దొరకకపోయేసరికి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళ పట్ల వైరాన్ని పెంచుకుంటాడు అనేసి చెప్తున్నాడు. తర్వాత ఎందుకు తను ఏమనుకుంటున్నాడు అంటే, నేను ఆత్మ అనేం లేదు, శరీరం అంటేనే నేను అనేసి అనుకుంటున్నాడు అనమాట. అనుకొని ఈ తాత్కాలికమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ శాశ్వతం అనుకొని వాటి మీద మక్కువతో ఆ విధంగా అయిపోతున్నాడు అనమాట. సో అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. లాస్ట్ చాలా రోజులు అయింది, అందుకే మొత్తం అధ్యాయాన్ని రీక్యాప్ చేశాను. ఈ అవిద్య ఏంటి? అవిద్య తను నేనే శరీరాన్ని అనేసి అనుకుంటున్నాడు. అందుకు కానీ అటువంటి అవిద్య కారణంగా తను ఏం చేస్తున్నాడు, దుఃఖాలు వచ్చేస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అన్నమాట. అటువంటి అజ్ఞానంతో జీవుడు పాంచభౌతికమగు దేహమునే తానుగా భావించును. ఆ అపార్థంతో అతడు తాత్కాలికమగు వారిని తనవిగా తలచుచు తన విద్యను పెంచుకొనిచుండును. ఆ విధంగా తను ఏం చేస్తున్నాడు, ఇంకా తన విద్యను పెంచుకుంటూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు చెడు సావాసం వల్ల ఆయన ఏ విధంగా మార్పు చెందబోతున్నాడు అన్న విషయం గురించి కపిల భగవానుడు చెప్తున్నాడు అనమాట. 3వ స్కందం 31వ అధ్యాయం 31వ శ్లోకం. యదార్థం కురతే కర్మ యద్వదో యాతి సంస్కృతిం ఏను యాతి దదక్లేశామవిద్యా కర్మ బంధనః.
యాది అసత్పి పది పునః. ఓ సారీ, ఇదే 31 శ్లోక కరెక్ట్. అతను ఏం చేస్తున్నాడు? తదార్థం కురితే కర్మ, దేహము కొరకు కార్యములు కర్మలు అనరించును. యద్బంధాయాతి సంస్కృతం, దానిచే జన్మ మృత్యు వలయంన బంధించబడను. ఏ విధంగా తను కోరుకున్న కర్మలను శాశ్వతం అనుకుంటున్నాడు, అవే నిజం అనుకోవడం వల్ల వాటిలో తను ఉండడం వల్ల ఏమవుతుందంట? జన్మ మృత్యువులో పడిపోతున్నాడు అనమాట. యా అనుయాతి తదాతి, ఏదైతే అనుగమించును ఒసగపడును, క్లేశామవిద్య కర్మ బంధన, అజ్ఞానం చే కామ్య కర్మల బంధన కారణంనా. ఆ విధంగా అజ్ఞానం వల్ల, ఈ కామ్య కర్మ బంధనం వలన తను ఏం చేస్తున్నాడు? జన్మ జరా మృత్యు వలయంలో పడిపోతూ ఉన్నాడు అనమాట. నిరంతరము దుఃఖమునకు కారణమైనది అవిద్య మరియు కామ్య కర్మలచే బంధమైనందున అధిగమించినది దేహము కొరకే అతడు ఎక్కువ కార్యములను అనురించును. వాటి కోసం కానీ ఏం చేస్తున్నాడు? తను మళ్ళీ ఇంకొక కార్యం చేస్తున్నాడు, మళ్ళీ ఇంకో కార్యం చేస్తున్నాడు. ఆ కార్యాల వల్ల ఏమవుతున్నాడు? తను ఇక్కడే బంధించబడుతున్నాడు అన్నమాట. అవి అతనిని జన్మ మృత్యు వలయమును పడేవేను. సో ఒక దాని బంధనంలో పడ్డాడు, కానీ ఆ బంధనం నుంచి బయటికి రావడానికి ప్రయత్నించడం లేదు. ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందాలి, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఇంకా కొత్త కొత్త కర్మలు చేస్తూ ఉండడం వల్ల తను ఏమవుతున్నాడు? ఇంకా లోతుగా పోతూ ఉన్నాడు అనమాట. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అంటే, భగవంతుడితో తనకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో తను మర్చిపోయి ఓన్లీ ఈ దేహానికి కావలసినటువంటి లాభం కోసమే తను పనిచేస్తూ ఉన్నాడనమాట. ఆత్మ యొక్క లాభం కోసము తను పని చేయట్లేదు, ఎందుకంటే తను మర్చిపోయాడు. ఆత్మ యొక్క సంతోషమే తన నిజమైన సంతోషం అన్నది మర్చిపోయి తను ఓన్లీ ఈ శరీరానికి కావాల్సినటువంటి లాభం కోసమే తను పని చేస్తూ దాంట్లోనే బంధించబడుతూ ఉన్నాడనమాట. దానివల్లే జన్మ మృత్యు వలయంలో పడిపోతూ ఉన్నాడు అనేసి చెప్తున్నాడు అన్నమాట. ఇంకా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎవరైతే నవీన నాగరికతలో ఉన్నారో వాళ్ళైతే గుడ్డివాడు దారి చూపిస్తే అందరూ వెళ్ళి గోతిలో పడినట్టుగా ప్రతి ఒక్కరు అదే దారిలో పోయి వాళ్ళని వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో బంధింప చేసుకుంటున్నారు అనేసి చెప్తున్నారు. ఎందుకు? ముందవుతే కనీసం భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడము, భగవంతుడికి సేవ చేయడం అవేవి ఉండేవి. ఇప్పటి కాలంలో ఇప్పుడు ఏమీ లేదు. ఆ ఏమంటారు? పండగ వస్తే అమ్మ చెప్తే కానీ అప్పుడు తల స్నానం చేసి గుడికి వెళ్తారు, లేకపోతే గుడికి వెళ్ళాలని కానీ, భగవంతుడికి నమస్కారం చేయాలని కానీ, ఒక ఏమంటారు? ఒక సాంప్రదాయమైన బట్టలు వేసుకోవాలని కానీ ఎవరికీ లేదు. అది రోజు రోజుగా ఏమైపోతుంది? గుడ్డివాడిలాగా అయిపోతున్నారు అనమాట. గుడ్డోడు వెళ్ళి గోతులో పడ్డట్టుగా ప్రతి ఒక్కడు వాళ్ళని చూసుకొని ఈ ఫారెన్ కల్చర్ ని చూసి దాంట్లోనే అందరు వెళ్ళి ఆ గోతిలో పడుతున్నారు అనమాట. ఇప్పుడు 32వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు చెడు సహవాసం వల్ల ప్రభావాలు. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పటి వరకు ఆయన యొక్క దేహ సంబంధించి వాటిలో బంధించబడ్డాడు, అవిద్య ఎక్కువైపోయింది. మరి అది ఇంకా ఎక్కువ అవుతుంది. దేని వల్ల? చెడు సహవాసం వల్ల. ఆ చెడు సహవాస ప్రభావం ఏ విధంగా ఉంటుంది జీవుడి పైన, ఆ విషయాన్ని కపిల భగవానుడు చెప్తున్నాడు అనమాట. యజ్ఞాసత్పీపది పునః శిశున్నోధారక కృతోద్యమై అస్థితో రమతే జంతుస్తమో విశతి పూర్వవత్. అసద్విపుది పునః, ఒకవేళ తిరిగి అధర్మ మార్గమున శిష్ణో ఉదర కృత ఉద్యమై ఉపస్థ ఉదరమును వనర్చి యత్నముగా అస్థిరహారమతే జంతువు, జీవుడు సాంగత్యం చేత అనుభవించును. తమహా విశతి పూర్వవత్, పూర్వం వలె అంధకారమున ప్రవేశించును. ఉదరము పట్ల ఉపస్థ పట్ల తను భోగరతుడై తనకి ఎంజాయ్ చేయాలనే కోరిక వలన, ఆ కామం వలన తను ఏం చేస్తున్నాడంట? అధర్మ మార్గంలో నరకంలోనికి వెళ్తున్నాడు. కనుక జీవుడు ఉపస్థేంద్రియ భోగరతుడే కామకులచే ప్రభావితుడై తిరిగి అధర్మ మార్గమున పట్టినచో మరల పూర్వపు వలె నరకమున పడిను. పూర్వం వలె అని ఎందుకు అంటున్నారు? ఆల్రెడీ భుజలో ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడు? నేను ఇన్ని పాపాలు చేశాను, నీ యొక్క కర్ణ వల్లే ఇప్పుడు తెలుసుకోగలిగాను తండ్రి, ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు అని ప్రార్థించాడు. మళ్ళీ అదే విధంగా చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టి ఇవన్నీ అనుభవిస్తున్నాడు. అదే విధంగా మళ్ళీ చనిపోయి మళ్ళీ అనుభవించడానికి, ఆ పూర్వం ఏ విధంగా అయితే చేశాడో ఆ విధంగా మళ్ళీ నరకంలోనికి వెళ్ళడానికి
ప్రవేశిస్తున్నాడు. ముందు అధ్యాయంలో చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే జీవుడు తను చేసినటువంటి పాపానికి అంధకూప నరకంలోకి, తామిశ్రకూప నరకంలోనికి వెళ్ళి అవన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ జీవుడు శరీరం తీసుకోవడానికి తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తున్నాడు. మరి ఆ విధంగా మళ్ళీ నరకానికి వెళ్ళడానికి తను ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఏ ఏ ఏ విధంగా తను ఆయన యొక్క ఆ ఉదర ఉపస్థేంద్రియాలని సంతృప్తి పరుచుకోవాలని ఆ ఆ ఆ విధంగా తను ఏం చేస్తున్నాడు, మళ్ళీ నరకానికి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈ విధంగా అందమిష్ట తామిష్ట నరకంలో పడిన తర్వాత కుక్క పంది జన్మలు అన్ని అయిన తర్వాత కానీ, ఎన్నో జన్మల తర్వాత కానీ మానవ జన్మ రాదనమాట. మరి ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత తల్లి గర్భంలో ఎన్నో కష్టాలు పడి మరి బయటికొచ్చి భగవంతుని శరణు పొందకుండా ఏం చేస్తున్నాడు, ఈ ఎవరైతే ఈ కాముకులు ఉన్నారో, ఎవరైతే తిండిపోతులు ఉన్నారో, ఎవరైతే అసత్ సాంగత్యం, ఎవరి సాంగత్యం అయితే చేయకూడదో అటువంటి సాంగత్యంలో విలువైన కాలాన్ని వృధా పరుస్తున్నాడు. విలువైన కాలం ఏంటి? భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మానవ శరీరం అనే గొప్ప అవకాశాన్ని తను వృధా పరిచి మళ్ళీ తిరిగి నరకానికి వెళ్తున్నాడు అనేసి చెప్తున్నాడన్నమాట. ఎందుకు తను మళ్ళీ చనిపోయి, మళ్ళీ పుట్టి, మళ్ళీ నరకానికి వెళ్లి తల్లి గర్భంలో వేదన అనుభవించి, చావు వేదన అనిపించి, జీవితం ఆ యొక్క ఏదైతే ఈ వేదనలున్నాయో అవి పట్టించుకోవట్లేదన్నమాట. పట్టించుకోకుండా తనేం చేస్తున్నాడు, తిని త్రాగి ఏమంటారు, అప్పుడు తిన్నంత వరకు ఉండేటటువంటి సంతోషాన్ని, త్రాగినప్పుడు ఉండేటటువంటి సంతోషాన్ని వెనకనే పడి తను వీటన్నింటిని వదిలేసి మళ్ళీ నరకానికి వెళ్తున్నాడు అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే భగవంతుని యొక్క ఆ భక్తిలో ఆచార్మికంగా పురోగతి చెందాలనుకుంటున్నారో అటువంటి వారు వీళ్ళటువంటి సాంగత్యాన్ని వదిలిపెట్టాలి అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే వీళ్ళటువంటి సాంగత్యాన్ని తీసుకుంటారో ఆత్మహత్యతో ఆత్మహత్య చేసుకున్న దాంతో సమానము అని చెప్తున్నారనమాట. సాంగత్యం ఎవరితో చేయాలి అంట? సాధు పురుషులతో సాంగత్యం చెయ్యాలి. ఏమవుతారు? తాగుబోతు అవుతాడు. జలుబు ఉన్న వాడితో తిరిగితే 4 రోజుల్లో జలుబు మనకు వస్తుంది, అవునా కాదా? అదే విధంగా తాగుబోతుతో తిరిగితే తాగుబోతు అవుతాడు. అదే గొప్ప సాధువుతో సాంగత్యం చేస్తే సాధువులో ఉన్నటువంటి సద్గుణాలన్నీ మనకు వస్తాయన్నమాట. అందుకే చెడు సాంగత్యాన్ని వదిలిపెట్టాలి అనేసి చెప్తున్నారు. సత్యం శౌచం దయా మౌనం బుద్ధి శ్రీహిరియ సక్షమా శమోదము చేతి యత్సంగాత్యాది సంశయం. ఆ తర్వాత ఏమవుతుందంట, ఈ చెడు సాంగత్యం వలన అతడు సత్యమును, శుచిత్వముని, దయని, మౌనాన్ని అన్నింటినీ కూడా కోల్పోతున్నాడు అనమాట. అదృష్టాన్ని కూడా కోల్పోతున్నాడు. సత్యం శౌచం దయా మౌనం, సత్యం శుచిత్వం దయా మౌనం బుద్ధిశ్రీ హ్రీ యశ క్షమ, బుద్ధి సౌభాగ్యం వీర్యం యశస్సు క్షమా గుణము యశమ భగచాయితి మనోఇంద్రియము, ఇంద్రియ నిగ్రహము, భాగ్యము. ఆ విధంగా యశాంగత్ యథా సంరక్షణ సాంగత్యం చే నశించుకోవును. ఈ విధంగా ఏం చేస్తున్నాడు, అంత సాంగత్యం వలన తనలో ఉన్నటువంటి సత్యాన్ని, శౌచాన్ని, దయని, మౌనాన్ని, బుద్ధిని, సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని కూడా, తన యొక్క సౌభాగ్యాన్ని కూడా, తర్వాత విజయాన్ని, యశస్సుని అంటే ఆయన యొక్క కీర్తిని కూడా, తర్వాత ఆయన లోపల ఉన్నటువంటి క్షమాగుణం, దయాగుణము, మనో నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని అన్నింటితో పాటు భాగ్యాన్ని కూడా కోల్పోతున్నాడు. అతడు సత్యమును, శుచిత్వమును, దయను, మౌనము, బుద్ధిని, సౌభాగ్యమును, వీర్యమును, యశస్సును, క్షమాగుణమును, మనో నిగ్రహమును, ఇంద్రియ నిగ్రహమును, భాగ్యమును కోల్పోను. ఈ విధంగా ఎంత లాస్ ఉంది. అదే సాధువుల యొక్క సాంగత్యాన్ని చేస్తే మనలో ఉన్నటువంటి గుణాలకి ఇంకా కొన్ని గుణాలు వచ్చి మనకి చేరుతాయి, మనం ఇంకా పారిశుద్ధులం అవుతాం. కాకపోతే ఎప్పుడైతే ఈ సాంగత్యం వలన మనలో ఉన్నటువంటి ఏదైతే మంచి గుణాలు ఉన్నాయో అవన్నీ ఊడ్చుకొని పోతున్నాయి అన్నమాట. ఈ మైథున సుఖానికి బాగా అలవాటు పడిపోయి పరతత్వం తెలుసుకోలేడు. ఇంకా తనకి భగవంతుడి పట్ల కానీ, భగవంతుడి యొక్క కరుణ పట్ల కానీ ఎటువంటి ఆసక్తి ఉండదన్నమాట. భగవంతుడి కరుణ వదిలిపెట్టండి, తన లోపల ఉన్నటువంటి కరుణ కూడా పోతుంది అన్నమాట. శుచిగా ఉండే అలవాటు కూడా పోతుంది. మౌనంగా ఉండలేడు, వాడు ఎప్పుడు తాగి అరుస్తూనే ఉంటాడు. వీధుల్లో, పార్కుల్లో కుక్కలతో, పిల్లులతో
కౌగలించుకొని దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారనమాట. ఇట్టి పరిస్థితి ఏంటి, అసలు అత్యంత దౌర్భాగ్యమైంది అనేసి ప్రభుపాదుల వారు అంటున్నారనమాట. ఎందుకు ఈ విధంగా తిని తాగడం వల్ల జీవుల పట్ల ఉన్నటువంటి దయ పోతుంది. ఎప్పుడైతే ఈ నాన్ వెజ్ తింటారో వాళ్ళ లోపల ఉన్న దయ వెళ్ళిపోతుంది. తేష్వాసాంతేషు మూఢేషు కందితాత్మా స్వసాధుషు సంగం నా కుర్యచ్చోదే చోచేషు యోషిత్ కాండామృగేషు చ. తేషు అశాంతేషు మూఢేషు పరమ మూఢుడై ఖండిత ఆత్మల సాధున కుమతి ఆత్మానుభవ రహితుడు సంగం న కుర్యాత్ శోచేషు సాంగత్యమున దయానీయంగా చేరును యోతీషు క్రీడామృగేషు శ్రీలచే జంతులాడు కుక్క వలే. అంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆత్మానుభవ భావం ఏదైతే ఉందో అది మొత్తంకే పోయి శ్రీ చేతిలో ఆడ కుక్క వలె పరుగు తీస్తాడు అనేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకు, ఎప్పుడైతే ఈ చెడు సాంగత్యంలో పడతాడో అప్పుడు ఆ విధంగా తయారవుతాడనమాట. అందుకే అటువంటి చెడు సాంగత్యాన్ని చేయరాదు. ఆత్మానుభవ జ్ఞానం లోపించిన వాడును శ్రీ చేతిలో క్రీడామృగమైన వాడును అగు పరమ మూడునితో ఎవరు సాంగత్యము చేయరాదు. అటువంటి వాడితో ఎవరు సాంగత్యాన్ని చేయరాదు. ఎవరైతే కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో వీళ్ళ అటువంటి సాంగత్యాన్ని నిషేధించబడింది అనమాట. ఎందుకు, భక్తి యోగంలో పురోగతి పొందడము అంటే ఏంటి, వాళ్ళ దగ్గర సత్యం, శౌచం, దయ, మౌనం, ఆధ్యాత్మిక జ్ఞానం, బుద్ధి, సరళత్వం, సంపద, యశస్సు, క్షమాగుణం, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ వృద్ధిపరచుకోవడం అన్నమాట. ఏవైతే ఇవన్నీ సద్గుణాలు ఉన్నాయో వీటన్నింటిని ఏమంటారు, సద్గుణాలు అంటారు. మరి ఈ సద్గుణాలని ఎవరైతే అభివృద్ధి పరచుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవంతుడి యొక్క భక్తిలో, భక్తియుత సేవలో పురోభివృద్ధి చెందుతారు. వాళ్ళు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు అన్నమాట. మరి అలా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రీ సాంగత్యాన్ని, స్త్రీల పట్ల ఆకర్షితులై ఉన్నటువంటి కామికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని కూడా వదిలివేయాలి. ప్రభుపాదుల వారే కాదు, చైతన్య మహాప్రభుల వారు కూడా అదే చెప్తున్నారనమాట. నతాదస్యా భావేత్ మోహో బద్ధశ్చాన్యా ప్రసంగతః యో యస్సాంగాద్యతః పుంసో యదా తత్సంగి సంగతః తదా అస్య న భవేత్ మోహః. ఆ ప్రకారము మోహం కలగదు. బంధచ అన్య ప్రసంగతః ఇతరములందు ఆసక్తి చే బంధము మరియు యోష సంగాత్ యదా పుంసః శ్రీ సాంగత్యం వలన మానవుడు యదా సత్సంగి సంగత శ్రీ సంగుల సాంగత్యం వలన ఏమవుతుందంట, మోహం కలుగుతుందంట తనకి. ఆ మోహం ఏం చేస్తుంది, బంధాన్ని కలిగిస్తుంది అన్నమాట. శ్రీ సాంగత్యం వలన లేదా శ్రీ సంగుల వలన మనుజులకు ఎంతగా మోహము బంధము కలుగునో అంతగా మరియే ఇతర ఆసక్తి చేతను కలగబోదు. సో ఆ శ్రీ సంగుల వలన, శ్రీ సాంగత్యం వలనే ఈ బంధన కారకము వస్తుందన్నమాట. ఈ బంధింపబడుతున్నాం దేని వల్ల అంటే శ్రీ సాంగత్యం వల్ల అనేసి చెప్తున్నారనమాట. ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే కలియుగంలో శ్రీ సాంగత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ వస్తువు కొనడానికి వెళ్ళినా కానీ దాని మీద శ్రీ బొమ్మలే, అంటే ఆడవాళ్ళ బొమ్మలు వేసి వాళ్ళు వ్యాపారం నిమిత్తం అడ్వర్టైజ్మెంట్ చేస్తూ సేల్ చేస్తూ ఉంటారు అనేసి చెప్తున్నారు అనమాట. ప్రజాపతి స్వాదుహితరం దృష్ట్వా దత్రూపదర్శితః రోహిద్భుతం సోన్వాదావాద్ వృక్ష రూపీ హఠాత్రపః. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కపిల భగవానుడు, శ్రీ అనేది మాయ యొక్క ప్రభావం. ఈ మాయ యొక్క ప్రభావానికి ఎవరు లోబడకుండా ఉండలేరు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తారో ఈ మాయ నుంచి బయటికి వస్తారు అనేసి ఆ తల్లి అనే దేవవతికి చెప్తున్నాడు అనమాట. దానికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు. ఏంటి, మనం సెకండ్ క్యాంటోలో చదువుకున్నాం. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే తన కూతుర్ని చూసి తను మోహింపబడి తన కూతురు వెనక పరిగెత్తాడు, ఆ విషయాన్ని ఇక్కడ గుర్తుకు చేస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏదైతే ఈ మాయా ప్రభావం ఉందో గొప్ప గొప్ప
దేవతలు కానీ ఋషులు కానీ ఎవరు కూడా తప్పించుకోలేరు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు అన్నమాట. ప్రజాపతి స్వాం దుహితరం, బ్రహ్మదేవుడు తన స్వంత కూతురు దృష్ట్వా తద్రూపదర్శిత అందంచే మోహితుడై రోహిద్భూతం సహా అన్వదయా జింక రూపమున గల ఆమె వెంట పరుగు తీసెను. వృక్షరూపి హతాత్రపహ, జింక రూపమున సిగ్గుమాలిన వాడే ఎప్పుడైతే తన కూతురుని చూసి ఆకర్షితపడ్డాడో అప్పుడు ఆ కూతురు జింక రూపంలో వెళ్ళిపోతూ ఉంటే బ్రహ్మదేవుడు కూడా జింక రూపాన్ని తీసుకొని సిగ్గుమాలిన వాడే ఆమె వెంట పరుగు తీశాడంట. ఆ విషయాన్ని ఇక్కడ కపిల భగవానుడు గుర్తుకు చేస్తున్నాడు అనమాట. అంటే బ్రహ్మదేవుడే ఆ విధంగా మోహపోయాడు. తర్వాత శివుడు కూడా మోహిని అవతారాన్ని చూసి తను మోహింపబోతాడు. మరి అటువంటి గొప్ప గొప్ప దేవతలే ఇలా ఆకర్షితులు అవుతున్నారు. మరి సామాన్యుల గురించి ఏం చెప్పగలుగుతాము అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి అంటే వాటి వల్ల తల్లి, కూతురు, సోదరు ఈ సంబంధాన్ని పట్టించుకోవన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నారు చైతన్య మహాప్రభు ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మదన మోహనుడికి ఎవరైతే సేవ చేస్తారో, మదన మోహనుడు అంటే ఏంటి? మదనుడు అంటే మన్మధుడు, మోహనుడు అంటే ఏంటంట? ఆ మన్మధుణ్ణి ఆకర్షింపచేసిన వాడనమాట, ఆ మన్మధుణ్ణి అణిచివేసిన వాడనమాట. మరి ఎప్పుడైతే ఆ మన్మధుణ్ణి అణిచివేసినటువంటి మదన మోహనుడి సేవ చేస్తారో అప్పుడు ఈ ఇంద్రియాలు అణిచివేయబడతాయి అనేసి చెప్తున్నారనమాట. అందుకే మదన మోహనుడి సేవ చేయాలి, అప్పుడు ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి అనేసి చెప్తున్నారనమాట. సృష్టేషు కోన్వా ఖండిత దిక్కుమాన్ ఋషిం నారాయణం మృతే యోషిన్మన్యోయా మాయయా. ఇంకేమంటున్నారంటే ఇక్కడ నారాయణ ఋషి తప్ప మిగిలిన అందరూ కూడా ఏం చేస్తున్నారంట? ఈ శ్రీ రూపము యొక్క ఆకర్షణకి అతీతంగా ఎవరు లేరు అనేసి చెప్తున్నాడు అనమాట. తన సృష్టేషు బ్రహ్మ సృజింపబడిన జీవులందరూ కానుక అఖండిత పుమాన్, ఆ బుద్ధితో ఎవరు దారి తప్పకుండా ఉండలేరు అనమాట. అంటే బ్రహ్మ సృష్టించినటువంటి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క మాయా రూపం ఏంటంటే ఈ శ్రీ రూపం అంట. ఆ శ్రీ యొక్క ఆకర్షణని తప్పించుకొని ఎవరు ఉండలేరు అనమాట. ఎవరు ఉండగలుగుతారంటే ఒకరే ఉన్నారు. ఎవరు? ఋషి నారాయణం మృతేరు, నారాయణ ఋషి తప్ప. నారాయణ ఋషి అని ఎందుకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు? ఎప్పుడైతే బద్రికాశ్రమంలో నరనారాయణులు ఇద్దరు తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఏం చేస్తాడంట? గొప్ప గొప్ప అప్సరసల్ని పంపిస్తాడనమాట. పంపిస్తే అప్పుడు నారాయణ ఋషి తను ఏం చేస్తాడు? తన ఉరువుల నుంచి ఊర్వశిని సృష్టిస్తాడు. ఆమె ఎంత అందంగా ఉంది అంటే ఇంద్రుడు పంపించినటువంటి అప్సరసుల కంటే చాలా గొప్ప అందం కలిగిందే ఉంటుంది అనమాట. ఆ విధంగా ఆమె అందాన్ని చూసి ఇంద్రుడే మోహపోయాడంట. అప్పుడు ఈ ఊర్వశిని ఆయన గిఫ్ట్ ఇస్తాడు, నువ్వు తీసుకెళ్ళు నీ స్వర్గలోకంలో పెట్టుకో అనేసి గిఫ్ట్ ఇస్తారనమాట. ఆ నారాయణ ఋషి తప్పితే మిగిలిన ఎవరు కూడా ఇంకా ఈ శ్రీ రూపంలో యొక్క మాయలోకి ఎవరు లోపడకుండా ఉండలేరు అనేసి చెప్తున్నారనమాట. యోషితామయ్య ఇహ మాయ, శ్రీ రూపం నందు ఉన్న మాయచే బ్రహ్మ సృష్టించినటువంటి సృష్టిలో ఉన్న జీవులు అంటే మానవులు, దేవతలు, జంతువులు ఎవ్వరు శ్రీ రూపం నందున్న మాయ యొక్క ఆకర్షణకు అతీతంగా లేరు అనేసి భగవంతుడే చెప్తున్నాడు. అంటే భగవంతుడి యొక్క మాయ యొక్క రూపం ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ప్రతి ఒక్కరు దాంట్లో పడతారు. మరి ఆ మాయ నుంచి బయటికి రావాలంటే కూడా తనే చెప్తున్నాడు. ఎప్పుడైతే మదన మోహనుడి యొక్క సేవ చేస్తారో అప్పుడు ఈ మాయని వదిలేసి మీరు నా దగ్గరికి వస్తారు అనేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. బలం మే పశ్య మాయాయా శ్రీమాయా జయినో దిశాం యా కరోతి వక్రాంతాన్ భువి సృంచేన కేవలం. బలం ఏ పశ్య మాయయా, శ్రీ రూపంలో మాయ శక్తి చే శ్రీమ్యా జయీనా దిశాం, దిక్కులను జయించిన పౌరులు సైతము. ఈ శ్రీ యొక్క మాయలో అన్ని దిక్కులను జయించినటువంటి చక్రవర్తులు, అటువంటి గొప్ప
పరాక్రమవంతులైనా కూడా ఏం చేస్తారంట, యాకరోతి ఆక్రాంతం, తన పాదక్రాంతి చేయనుతో ఆ శ్రీ యొక్క మాయలో పడిపోతారు. భూమి పుంజేర కేవలము కనుబొమ్మల కదలికలచే, ఎప్పుడైతే ఆ శ్రీ యొక్క కనుబొమ్మల కదలికచే తను మోహితుడైపోయి అష్టదిక్కులను చేయించినటువంటి చక్రవర్తి కూడా తను ఆ శ్రీ మాయకి లోపడతాడు అనేసి చెప్తున్నాడు అన్నమాట. శ్రీ రూపంలో గల నా మాయ యొక్క మహత్తర శక్తిని గాంచుము, తల్లికి చెప్తున్నాడు. నా మాయ ఎలా ఉంది? శ్రీ రూపంలో ఉంది. మరి ఆ మాయకి తన కనుబొమ్మల కదలికలచే దిగ్విజయమును పొందినటువంటి వీరుడు సైతం తన గుప్పిట్లో ఉంచుకొనగలదు. తను ఏం చేస్తుందంటే ఎంత గొప్ప చక్రవర్తి అయినా సరే, ఎంత గొప్ప వీరుడైనా సరే, తను ఆమె గుప్పిట్లో ఉంచుకోగలుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ క్లీమోపాత్ర అనే చక్రవర్తి గురించి చెప్తున్నాడు అనమాట. ఆయన చాలా గొప్ప చక్రవర్తి, మొత్తము అన్ని రాజ్యాలని గెలిచాడంట. గెలిచిన తర్వాత కానీ ఒక స్త్రీ ఒక ఆకర్షితుడైపోయి లొంగిపోతాడు అనమాట. ఆ విధంగా తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఏమంటున్నారు అంటే, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తిలో ఉంటారో, ఎవరైతే భగవంతుడు రాధాకృష్ణులకి ఆకర్షింపబడతారో, అటువంటి వారు ఎటువంటి సౌందర్యం చేత కూడా ఆకర్షింపబడరు అనేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. హరిదాస్ ఠాకూర్ వారు. హరిదాస్ ఠాకూర్ల వారు చాలా గొప్ప భక్తులు. ఆయన ముస్లిం కుటుంబంలో పుట్టారు, కానీ ఆయన హరికృష్ణ మహామంత్రాన్ని జపించేవారు అనమాట. చైతన్య మహాప్రభు సాంగత్యంలో ఉండేవాళ్ళు, నిత్యానంద మహాప్రభు సాంగత్యంలో ఉండేవారు. అయితే ఆయన ఈ విధంగా జపం చేస్తున్నారు అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరి ఈర్ష్యతో తన దగ్గరికి ఒక వేశ్యని పంపిస్తారనమాట. పంపిస్తే తను మాత్రము ఆమె వచ్చి ఆమె ఎంత కలత చెందించినా కానీ తను ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఓకే వెయిట్ అంటే నువ్వు కొంచెం సేపు వెయిట్ చెయ్యి, నాకు జపం చేసుకునేది, నేను జపం చేసుకున్నాక నేను మీతో మాట్లాడతాను అని చెప్పేవాడు అనమాట. ఆ విధంగా తను అంటే భగవంతుడి యొక్క సౌందర్యానికి ఎవరైతే ఆకర్షితులు అవుతారో వాళ్ళు ఎటువంటి ఆకర్షణకి కూడా, ఎంత గొప్ప అందమైన స్త్రీ వచ్చినా కానీ వాళ్ళ యొక్క కవలికలకి కానీ వాళ్ళ యొక్క ఆకర్షణకి కానీ లొంగిపోరు అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే భగవంతుడి యొక్క సౌందర్యం ఎటువంటిదంట, అనంతమైన అద్భుతమైన సౌందర్యం అన్నమాట. భగవంతుడి యొక్క సౌందర్యము ఏమంటారు, మనకి సంతృప్తిని ఇస్తుంది. ఆ సంతృప్తికి ఎవరైతే ఆకర్షింపబడతారో, భగవంతుడి యొక్క సౌందర్యానికి ఎవరైతే ఆకర్షింపబడతారో, ఈ లౌకికమైన శ్రీ సౌందర్యానికి ఎవరు ఆకర్షితులు అవ్వరు అనేసి చెప్తున్నారు అనమాట. ఇంకా యమునాచార్యుల గురించి కూడా చెప్తున్నారు అనమాట. ఆయన ఏమంటున్నాడంటే, ఈ మదన మోహనుడికి ఎవరైతే ఆకర్షింపబడతారో వాళ్ళు ఈ జన్మజరా మృత్యు శృంఖలం నుంచి బయటకు వస్తారు. ఈ శ్రీ అనే ఎవరైతే అంటే ఈ మోహం గుర్తుకొస్తుందో అప్పుడు వెగట వచ్చేస్తుంది అనేసి చెప్తున్నారనమాట యమునాచార్యుల వారు. చెప్తున్నారు చూడండి. హరిదాసు ఠాకూర్ల వారి వృత్తాంతమే. నడిరే ఒక సౌందర్యవతి వేశ్య ఆయనను ఆకర్షింప యత్నించను, కానీ ఆయన భక్తియుత సేవలో నెలకొని ఉన్నందున ఆమెచే మోహమునకు గురి కాలేదు. పైగా తన దివ్య సాంగత్యము చే ఆయన ఆ వేశ్యను ఒక గొప్ప భక్తురాలిగా మార్చను. ఆయన యొక్క సాంగత్యంలో ఆమె అక్కడ కూర్చొని ఆయన చెప్పేటువంటి హరికృష్ణ మహామంత్రాన్ని విని ఆమె కూడా గొప్ప భక్తురాలి అయిపోయింది అనమాట. అంటే ఇంక ఇక్కడ ఏమంటున్నారు, ఈ భౌతిక ఆకర్షణ నిక్కముగా భగవానుని ఆకర్షింపబోదు. ఈ ఏదైతే భౌతిక ఆకర్షణ ఉందో దాన్ని భగవంతుడి పట్ల దాంతో ఆకర్షణ రాదు. అందుకే ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు స్త్రీచే ఆకర్షింపబడగోరినప్పుడు తన శక్తి నుండే అతి స్త్రీని సృజించవలను. ఆ రీతిలో సృజించిన స్త్రీయే రాధారాణి. అంటే భగవంతుడు దేనికి ఆకర్షించడు, మరి ఆయన ఆకర్షించాలి అనుకుంటే ఏం చేస్తున్నాడంటే ఆయన లోపల నుంచే ఆయన శక్తిని రాధారాణిని సృష్టించి ఆమెకి ఆయన ఆకర్షింపబడుతున్నాడు అనమాట. దేవదేవుడు
ఆమె శ్రీకృష్ణ భగవాను ఆదిని శక్తి వ్యక్తీకరణమని గోస్వాములు వివరించింది. దేవదేవుడు దివ్యానందమును కోరినప్పుడు తన ఆంతరంగిక శక్తి నుండి శ్రీరత్నమును సృజించును. అనగా శ్రీ సౌందర్యంచే ఆకర్షిత గుట అన్నది సహజమే. భగవంతుడే శ్రీ సౌందర్యంతో ఆకర్షింపబడుతున్నారు. కానీ ఆ సౌందర్యం ఏంటి? ఆయన లోపల నుంచి వచ్చిన శక్తి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ భౌతికమైనటువంటి ఆకర్షణ పట్ల మనము ఆకర్షింపబడి మన యొక్క అస్తిత్వాన్ని మనం కోల్పోతున్నాం అన్నమాట. ఇదంతా ఎక్కడుంది? ఆధ్యాత్మిక జగత్తులో ఉంది. కానీ భౌతిక జగత్తులో ఉండేటువంటి ఆకర్షణ ఏంటిది? అటువంటి ఆకర్షణ కాదు, దివ్యమైనది కాదు, దానికి నీడ లాంటిది అనమాట. ఇది మనని బంధనంలోకి పడవేస్తుంది అనేసి చెప్తున్నారు అనమాట. సంగం నా కుర్యాత్ ప్రమదాసు జాత యోగస్య పరాం పరమారురుక్షుః మస్సేవయా ప్రతిలబ్ధాత్మా లాభో వదంతి యా నిరయాద్వరామస్య. ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైతే భగవంతుని సేవ చేయాలనుకోని భగవంతుని ఆత్మానుభూతిని పొందాలనుకుంటున్నారో, మరి ఎవరైతే ఉత్తమైన స్థితికి ఎవరైతే పోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఎప్పుడు శ్రీ సాంగత్యాన్ని చేయరాదు అనేసి చెప్తున్నారనమాట. ఎందుకు? శాస్త్రంలో శాస్త్రం చెప్తోంది ఏమని? శ్రీ సాంగత్యం అనేది నరకానికి ద్వారము అని చెప్తుంది అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ సభ్యుల భగవానుడు చెప్తున్నాడు. సంగం న కుర్యా ప్రమదాసు జాతు. శ్రీ సాంగత్యము ఎన్నడూ చేయరాదు. యోగస్య పరామరురుక్షు. సర్వోన్నత యోగంలో ఉన్నతి చెందాలనుకున్నవాడు. అసలు ఉన్నతమైన యోగము అంటే ఏంటి? భగవంతుని చేరడము, భగవంతుడి యొక్క గోలోక ధామాన్ని చేరడము, భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేయడం అనమాట. మరి అలాంటి ఉత్తమ స్థితి పొందాలనుకున్నవాడు శ్రీ సాంగత్యాన్ని ఎప్పుడు చేయరాదు. సేవాయ ప్రతిలబ్ధ ఆత్మలాభ. నా సేవ ద్వారా ఆత్మానుభూతి పొంది వదంతి మా నిరమద్వారామస్య. శ్రీ నరక ద్వారం అని శాస్త్రము చెప్తోంది. అంటే అటువంటి వాడు ఏం చెయ్యాలి? నా సేవ చేయాలి అనేది చెప్తున్నాడు. శ్రీ సాంగత్యం నరక ద్వారం అని చెప్తున్నాడు అనమాట. నా సేవ ద్వారా ఆత్మానుభూతిని పడిచి యోగపు అత్యున్నత స్థాయికి చేరని అభిలాషించువాడు ఆకర్షణీయురాలకు. శ్రీతో ఎవడు సాంగత్యం నెరపరాదు. ఏదని ఆ ముముక్షువగు వారికి అట్టి శ్రీ నరక ద్వారం అనే శాస్త్రం నందు తెలుపబడింది. యోగంలో ఉన్నటువంటి ఉత్తమ స్థితి ఏంటి? కృష్ణుడి యొక్క భక్తియుత సేవ అన్నమాట. మరి కృష్ణుడి యొక్క భక్తియుత సేవ అంటే ఏంటి? ఎప్పుడు సదా కృష్ణుని తలుచుకుంటూ ఉండడం అన్నమాట. మరి ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? ఎప్పుడు భగవంతుని సేవ చేస్తూ ఉంటారు, భగవంతుని స్మరిస్తూ ఉంటారు, భగవంతుని చేస్తూ ఉంటారన్నమాట. ఈ అలా భౌతికమైన కల్మాషాల నుండి, భౌతికమైన కోరికల నుండి వాళ్ళు దూరంగా ఉంటారన్నమాట. అయితే ఎప్పుడైతే భగవంతుడి యొక్క శ్రవణం చేస్తూ ఉంటామో మన లోపల ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయని చెప్పేసి ఫస్ట్ క్యాంటోలో చెప్పారు. అందుకే శ్రీ యొక్క సాంగత్యాన్ని చేయరాదు అనేసి చెప్తున్నారు అన్నమాట. ఇంకేమంటున్నారు? బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులకి శ్రీ సాంగత్యము నిషేధింపబడింది. మరి గృహస్థులు ఏం చేస్తున్నారు? వాళ్ళు సంతానం పొందడం కోసం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వబడింది అనేసి చెప్తున్నారు. యోపాయాతి సమీ మాయా యోషిద్దేవా వినిర్మిత తామేక్షేతాత్మానో మృత్యుం తృణే కూపమివామృతం. యా ఉపయాతి సనే మాయా. శ్రీ దరిచేరిన మాయకు ప్రాతినిధ్యము మోహితా వినిర్మిత భగవంతుని శ్రీ రచింపబడినది. తామీక్షతే ఆత్మనా మృత్యు. మృత్యువు ఆత్మను తెలుసుకోవలన. తృణే కూపం ఇవ ఆవృతం. గడ్డిచే కప్పబడిన బావిని వలే. ఇక్కడ ఏమంటున్నారంటే ఏదైతే శ్రీ రూపం ఉందో అది భగవంతుడు వేసినటువంటి మాయ యొక్క రూపము అనేసి చెప్తున్నారనమాట. మరి ఆ మాయ యొక్క సాంగత్యాన్ని తీసుకోవడం అంటే ఏంటంట? ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తే గడ్డి ఉంటే, అంటే బావి మీద గడ్డి కప్పేసి ఉంటే ఆ బావిలో పడి చనిపోవడం లాంటిది అనమాట. పైకి చూడడానికి గడ్డిలాగా అనిపిస్తుంది, కానీ కింద బావి ఉంది, మనం చూసుకోకుండా ఆ గోతిలో పడిపోతున్నాం అనమాట. అలాంటి అంధకూపము అనేసి చెప్తున్నారనమాట. భగవద్ రచితమగు శ్రీ రూపము మాయకు ప్రాతినిధ్యమై ఉన్నది. సేవల నందుట ద్వారా మాయతో సాంగత్యం నిలుపువాడు గడ్డిచే కప్పబడినటువంటి అంధకూపం వల్లే అది మృత్యుగతియే అని నిక్కముగా తెలుసుకోవలసి ఉన్నది. మరి అది ఎక్కడికి తీసుకెళ్తుంది? మనం మృత్యుకే తీసుకెళ్తుంది అనమాట.
తెలియకుండా ఆ బావిలో పడితే ఏమవుతుంది, మనం చచ్చిపోతాం. అలానే ఆ ఈ అంటే ఆ శ్రీ నుంచి సేవ తీసుకోవడం వల్ల, ఆమె సాంగత్యం వల్ల అలాంటిది ఆరంభం అవుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. తనని తను శ్రీ నుంచి సేవ తీసుకోవడం వల్ల తను ఏం చేస్తున్నాడు, తెలియకుండానే నరకంలోనికి వెళ్తున్నాడు అనేసి చెప్తున్నాడు. ఐ థింక్ ఇక్కడ ప్రోపాల్ వారు ఏమంటున్నారంటే 50 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అంటే, శ్రీ సాంగత్యం అసలు ఎవరు తీసుకునే వాళ్ళు కాదు. ఇంట్లో భార్య కూడా తన లోపల ఇంట్లో ఉండేది, భర్త బయట ఉండేవాడు. ఆ విధంగా ఉండేది. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక ప్రగతి కోసమే పాటుపడే వాళ్ళు అనేసి చెప్తున్నారు అనమాట. యా మన్యతే పతిం మోహాన్ మాయామృషాభయాతీం శ్రీత్వం శ్రీసంగతం ప్రాప్తో విత్త ప్రత్యాగృహప్రదం. ఇంకేంటి? ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే శ్రీ సాంగత్యం ఉందో దాని ఫలితంగా నెక్స్ట్ లైఫ్ లో ఏమవుతుందంట, వాళ్ళు శ్రీలు అయిపోతున్నారు అనమాట. ఎవరైతే పురుషుల మీద మక్కువ ఉందో వాళ్ళు ఏమవుతున్నారంట, నెక్స్ట్ లైఫ్ లో పురుషులు అవుతున్నారంట. యామన్యతే పతి మోహ కారణం నా భర్త భార్యను తలుచును, మత్మాయాం వృషయాయుధం నా మాయ వలన పురుషుని రూపును వచ్చును. ఎవరైతే పురుషుల మీద మక్కువ ఉందో వాళ్ళు పురుషుల్లా పడుతున్నారు, ఎవరైతే భార్య మీద మక్కువగా ఉందో వాళ్ళు శ్రీ రూపాలు తీసుకుంటున్నారు అనమాట. శ్రీత్వం శ్రీ సంగత ప్రాప్తే, శ్రీ అయి శ్రీ సంగత్యం వలన పొందినటువంటి విత్త ఆపత్య గృహప్రదం ధనము, సంతానము, ఇల్లు బడేవాడిగా. అంటే భర్త రూపం తీసుకొని ఏం చేస్తున్నాడు తను, ధనాన్ని, సంతానాన్ని, గృహాన్ని భర్త రూపంలో ఆ భార్యకి ఇస్తాడనమాట. గత జన్మం నా శ్రీ సాంగత్య ఫలితంగా శ్రీ రూపమును పొందిన జీవుడు ధనము, సంతానము, గృహాదులను భర్త రూపమున గల మాయచే మోహవశుడై కాంచుచుండును. ఇక్కడ ఏమన్నారంటే, శ్రీ పోయిన జన్మలో పురుషుడై ఉంటది. ఆయన భర్త పట్ల అధిక ఆసక్తి వలన అతని ఏమవుతుంది, తను పురుషుడు అవుతుంది అనమాట. మరి భర్త భార్య పట్ల ఆసక్తి వలన తను శ్రీ అవుతున్నాడు అనమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, చనిపోయేటప్పుడు మన యొక్క చైతన్యం ఏ విధంగా ఉంటే అలానే మళ్ళీ మనం పుడతాం అనేసి, మనకు నెక్స్ట్ జన్మ వస్తుందని. అదే విధంగా ఇప్పుడు శ్రీదేహం ఎందుకు పొందాము అంటే, మనకి జన్మలో శ్రీ పైన మక్కువ ఉండే కాబట్టి శ్రీదేహం మనం పొందాం అనమాట. అదే విధంగా శ్రీ కూడా పురుషుడు పైన మక్కువ వల్ల పురుష దేహం లభిస్తుంది అనమాట. అయితే ఇంక ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభుపాదుల వారు, శ్రీ శరీరమైన పురుష శరీరమైన ఇదేంటిది, ఆత్మకి వస్త్రం లాంటిది, డ్రెస్ లాంటిది. అంతేకాని అది శాశ్వతమైనది కాదు. ఏమంటారు, స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయి ఆత్మకి. ఆ విధంగా ఇన్నర్ వేర్స్ అండ్ అవుటర్ వేర్స్ అనమాట. ఆ విధంగా లోపల బయట దుస్తువులు ఈ రూపం మాత్రమే. ఈ అంటే శ్రీ రూపాన్ని పురుషుడి రూపాన్ని మార్చడం అంటే మనం డ్రెస్ చేంజ్ చేసినటువంటిది అనమాట. కానీ నిజంగా చూస్తే ఈ ఆత్మ అనేది భగవంతుడి యొక్క తటస్థ శక్తి ద్వారా ఏర్పడింది అనమాట. అలా చూస్తే ప్రతి జీవి కూడా శ్రీ రూపమే. ఎందుకు? భగవంతుడి యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచాలి, వీళ్ళందరూ అనుభవింపబడాలి భగవంతుడితో. ఆ విధంగా మిగిలిన వాళ్ళందరూ శ్రీలే అనేసి చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నారంటే, ఈ భావబంధం నుంచి బయటికి వెళ్ళాలి అంటే పురుషుడికి చాలా అవకాశాలు ఉన్నాయి అనేసి చెప్తున్నారు. శ్రీ దేహానికి కొంచెం అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనేసి చెప్తున్నారు అనమాట. అందుకే శ్రీ పట్ల ఆకర్షణ పొంది ఇటువంటి జన్మని వృధా చేసుకోవద్దు అనేసి చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే, ఎవరైతే ఈ విధంగా ఆకర్షితులై పురుషుడి రూపాన్ని తీసుకుంటారో ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన సంపత్తిని, ఆభరణాలని, గృహాన్ని, దుస్తువులని అన్నింటినీ ఇచ్చి ఆమెతోని సేవను తీసుకుంటూ సంతృప్తిగా ఉంటున్నాడు అనమాట. మరి ఏదైతే ఈ ఆసక్తి ఉందో, శ్రీకి పురుషుడి పట్ల ఉన్నటువంటి ఆసక్తి, పురుషుడికి స్త్రీ పట్ల ఉన్నటువంటి ఆసక్తి, ఈ ఆసక్తిని ఎప్పుడైతే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి పైన పెడతారో అప్పుడు ఈ భవబంధం నుంచి బయటికి వెళ్తారు, అప్పుడు కృష్ణధామాన్ని చేరుకుంటారు అని చెప్తున్నారు అనమాట. ఎవరైతే అప్పుడు శ్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, ఎవరైనా సరే, చండాలుడు కావచ్చు, ఎవరైనా సరే
ఎవరైనా భగవంతుడి పట్ల ఎవరికైతే ఆకర్షణ ఉంటుందో అప్పుడు తన యొక్క జన్మ, తన యొక్క శరీరంకి ఎటువంటి ఆ ఆటంకం అనేది ఉండదన్నమాట. అప్పుడు భగవంతుని చేరొచ్చు, భగవంతుని ధామాన్ని చేరొచ్చు అనేసి చెప్తున్నారు అనమాట. సో 12:30 అయిపోయింది. ఈరోజు ఇక్కడికి ఆపేసుకుందాము. ఈరోజు చెప్పిన దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, కంటిన్యూ చేసుకుందాం 42 శ్లోకం నుంచి. చాలా రోజుల తర్వాత కదా కనెక్టివిటీ వచ్చిందా? హరే కృష్ణ. ఓకే, స్వస్తివర్షం చెప్పుకుందాం. వయం తు నా వితృప్యామా ఉత్తమ శ్లోక విక్రమే శృణ్వతాం రసజ్ఞానాం స్వాదు స్వాదు పదే పదే బ్రహ్మన్ కృష్ణ కళా పుణ్యామాతిర్లోకమలాపః ఓ నితృప్తేన శృణ్వనః శృతజ్ఞో నిత్యనూతనాః తవ కథామృతం తప్త జీవనం కవివిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమతాతతం విగృహంతి ఏ భూరిదా జనా. ఓం తత్సత్. శ్రీకృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపిక విన్నందుకు. మళ్ళీ రేపు 11:30కి కలుసుకుందాం. హరే కృష్ణ.